రోజు మీరు లడ్డూలో జరిగిన కల్తీ మీద మీ సమాధానం ఏందని గ్రహించి అందరిని అడిగి వాళ్ళలో బుద్ధి వచ్చేటట్టుగా ప్రవర్తన మారేటట్టుగా మనందరం కూడా చేయాలి. అందుకనే ఈ సందర్భంగా కావలి ప్రజాధికారికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా చెప్తున్నాం, ఇక కావలిలో ఈ లడ్డు గురించి కానీ వెంకటేశ్వర స్వామి గురించి కానీ వైసీపీ నాయకులు ఈ తడవ పుట్టుకు ఏదైనా కార్యక్రమాలు చేస్తే దాని దీటైనటువంటి సమాధానం చెప్పడానికి కూడా కావలిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హెచ్చరిస్తూ ప్రజలను చైతన్యపరచుకోండి, ప్రజలకి సమస్యలు ఉంటే తెలియజేయండి, అవసరమంటే మా దృష్టికి తీసుకురండి, కావాలని అభివృద్ధి చేసుకున్నారు తప్ప మీరు మీటింగ్లు పెట్టి అందరూ ఆర్భాటాలు దండాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని, ఈ కావలి ప్రశాంతతకి మారుపేరుగా ఉండేటువంటి కావల్లో మీరు లేనిపోయిన వ్యక్తులు బయట వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత లేనిపోయిన నిందలేసే విధంగా మీరు ఉపన్యాసాలు ఇచ్చడం జరిగితే దానికి మీదైనటువంటి సమాధానం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నుంచి ఉంటాయని కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రసన్న కలిగి దైవటువంటి వెంకటేశ్వర స్వామి గారు చేసినటువంటి పాపం ఈ రోజు మీ రోజా మీ జోగి రమేష్ గారు చెప్పారు, దేవుడితో పెట్టుకున్నాం, లాస్ట్ మన జీవితాలు ఏమవుతున్నాయని మీ వాళ్ళే చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా అర్థం చేసుకోకుండా కావాలని ప్రజలకు తప్పుదారి పట్టించడానికి పద్ధతి కాదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం గారు చెప్పి పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాం.